ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారా? మీకు ఒక కొత్త చర్చ్ చూపెట్టబోతున్నాను. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా. ఈ చర్చ్ పేరు స్ట్రెయిన్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ హెల్త్. ఈ చర్చ్ లొకేషన్ ఎక్కడంటే ఫ్రెండ్స్, ఖైరతాబాద్లో. ఇది మదర్ మేరీ చర్చ్ అన్నమాట. చూడండి, బయట ఇలా ఉంటుంది. నేను ఈ చర్చ్ వ్లాగ్ తీశాను, బట్ ఫీస్ట్ టైంలో ఎలా ఉంటుందో అనేది తీశాను. మీరు ఆ వ్లాగ్ చూడలేదంటే ఛానల్లో వెళ్ళి చూడండి. చూడండి, ఇప్పుడు మన ఎంట్రన్స్ వచ్చేసాము. ఇలా ఉంటుంది. నేను ఈ వ్లాగ్ సాటర్డే రోజు తీశాను ఫ్రెండ్స్. ఫస్ట్ సాటర్డే ఎందుకు తీశానంటే ఒక హిస్టరీ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే మదర్ మేరీ ఒక పునీతుడికి దర్శనమిచ్చి ఎవరైతే 5 సాటర్డేస్ వస్తారో వాళ్ళకి దేవుని ద్వారా బ్లెస్సింగ్ ఇస్తానని చెప్పి ఒక ప్రామిస్ ఇచ్చారు ఫ్రెండ్స్. అందుకే ఫస్ట్ సాటర్డే ప్రతి ఒక్కరు అటెండ్ అవుతారు. చూడండి, సిలువ. ఇంకా ఇటువైపు నుంచి ఇలా చూస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ జెండా ఎగురుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఫీస్ట్కి, మదర్ మేరీ ఫీస్ట్కి ఇంకా భక్తులు చాలామంది ఉంటారు. నేను నార్మల్ సాటర్డే రోజు తీశాను కాబట్టి ఎక్కువ జనాలు లేరు. అన్ని మాసెస్ జరుగుతాయి ఫ్రెండ్స్. తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ ప్రతి ఒక్క మాసెస్ జరుగుతాయి. ఫీస్ట్ టైంలో ఇంత ప్రశాంతంగా ఉండదు ఫ్రెండ్స్. చాలా జనాలు ఉంటారు. వీడియో తీయడం కూడా చాలా కష్టము. వేలంగిని మాత పిక్ ఫ్రెండ్స్ అది. ఇంకా మీకు లోపల చూపిస్తాను. ఇంకా లోపల ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రేయర్ చేసుకోవడం చాలా పీస్ఫుల్గా అనిపించింది ఫ్రెండ్స్ నాకు. మీరు ఎప్పుడైనా రండి, ఈ చర్చ్కి విజిట్ చేయండి ఖైరతాబాద్లో. చూడండి, హోలీ యూకరిస్ట్. చూడండి, ఇది హాల్ వైపు తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఇది బాలయేసు స్టాచ్యూ అన్నమాట. చూడండి, ఇది మెయిన్ హాల్. ఇక్కడే మాసెస్ అన్నీ జరుగుతాయి. చూడండి, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇక్కడ చాలామంది వస్తుంటారు ఫ్రెండ్స్ చర్చికి. అంటే అనారోగ్యంతో ఉన్నవారు, మరి పిల్లలు లేనివారు, అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేసుకొని మాకు మేలులు జరిగాయి అని చెప్పి అలా ఎంతోమంది సాక్ష్యాలు చెప్పారు ఫ్రెండ్స్. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఈ చర్చ్కి. నేను ఫస్ట్ సాటర్డే వెళ్ళాను ఫ్రెండ్స్. ఇంకా మీకు కూడా చూపెడదామని చెప్పి మీకోసం వ్లాగ్ చేశాను. నేను ఆఫ్టర్నూన్ వచ్చాను ఫ్రెండ్స్, అందుకే భక్తులు ఎక్కువ మంది కనిపించట్లేరు. కరెక్ట్ 5:30కి హోలీ రోజరీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా మాస్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను మాస్ వీడియో తీయలేదు, ఓన్లీ కమ్యూనియన్ వీడియో తీశాను. ఎందుకంటే మాస్లో మనం కరెక్ట్గా పాల్గొనాలి, డిస్టర్బ్ అవ్వకూడదు అని నేను వీడియో తీయలేదు. జస్ట్ కమ్యూనియన్ తీసుకునే వీడియో తీశాను. చూడండి, మదర్ మేరీ స్టాచ్యూ బాలయేసుని ఎత్తుకున్నారు. ఇంకా మాస్ అయిపోయాక మదర్ మేరీ స్టాచ్యూ దగ్గర వెళ్ళి అందరూ ప్రే చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, బాగుంది కదా స్టాచ్యూ. ఇంకా ఇటు ఇంకా క్యాండిల్స్ వెలిగించడం, అన్ని ఆర్టికల్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి, బుక్ స్టాల్ అది. ఇంకా ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్డే ప్రొసెషన్ జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ప్రొసెషన్ స్టార్ట్ అయిపోయింది. చూడండి, అమ్మ ఎంత బాగుందో. మీకు చూపిస్తాను క్లియర్గా జూమ్ చేసి. ఇంకా అందరూ ఆవే మరి అనుకుంటూ ఇంకా ఫొటోస్ తీస్తున్నారు, ముందుకు జరుగుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా చాలా బాగా డెకరేట్ చేశారు చూడండి ఫ్రెండ్స్. నేను మొత్తం వీడియో తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువ అవుతుందని స్మాల్ క్లిప్స్ అనేది యాడ్ చేశాను వ్లాగ్లో. నేను కూడా ఇంకా ఆ తేరుతో ముందుకు సాగాను ఫ్రెండ్స్. ఆవే మరియా అంటూ ఇంకా అలా ప్రేర్ చేస్తూ ఇంకా ముందుకు సాగాను. ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా డెకరేట్ చేస్తారు ఫ్రెండ్స్, ఇంకా పూలతో మదర్ మేరీని. చూడండి, ఇంకా అందరు జనాలు ఉన్నారు.
చూడండి మదర్ మేరీ అలా ప్రొసెషన్ స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇంకా మొత్తం ఇలా చర్చ్ మొత్తం ప్రొసెషన్ జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. మీకు నేను మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ ఫస్ట్ మధ్యాహ్నం వచ్చాను కాబట్టి భక్తులు తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారో. నేను ఈ వ్లాగ్ నవంబర్ మంత్లో తీశాను ఫ్రెండ్స్. నవంబర్ మంత్ అనేది క్యాథలిక్స్లో నవంబర్ మంత్ అనేది సోల్స్కి అర్పిస్తారు కదా ఫ్రెండ్స్. అందుకే ఇంకా జనాలు తక్కువ కనిపిస్తున్నారు. నేను నవంబర్ 1 సాటర్డే రోజు తీశాను ఈ వ్లాగ్. చూడండి అమ్మ ఎంత బాగుందో, పూలతో ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. ఇలా ప్రొసెషన్ అనేది మెయిన్ చర్చ్ వైపు నుంచి వెళ్తుంది ఫ్రెండ్స్. అక్కడ స్టాప్ చేస్తారు. ఇంకా ప్రజలందరూ భక్తులందరూ ఇంకా మెయిన్ చర్చ్ ముందు నించుంటారు. ప్రొసెషన్ ఇంకా మెయిన్ చర్చ్ ముందు స్టాప్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా ప్రొసెషన్ స్టాప్ చేశాక ఇంకా ఫాదర్ బెనడిక్షన్ క్రాస్ని స్థాపిస్తారు. అంటే బెనడిక్షన్ క్రాస్ అంటే దివ్యస ప్రసాదనాథుడు. ఇంకా ఒక 15 మినిట్స్ స్తుతి ఆరాధన ఉంటుంది. ఆరాధన అయ్యాక మందసాన్ని పైకి లేపి ఫాదర్ ఇంకా అందరినీ బ్లెస్ చేస్తారు మందసంతో. చూడండి మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఆ స్టాచ్యూ మదర్ మేరీ బాలయేసుని ఎత్తుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే శిల్వ మార్గం సంబంధించిన పిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. చూడండి జీసస్ని సిల్వలో ఎలా వేశారో దానికి సంబంధించిన ప్రతి ఒక్క పిక్స్ ఉన్నాయి. చూడండి సైనికులు జీసస్ని కొడుతున్నది, ఇంకా సిల్వ మీద వేయడము, ఇది సిల్వ. జీసస్ ఉత్థానం అగుట. చూడండి ఎంత బాగుందో పిక్స్. మదర్ మేరీ పిక్. ఇంకా ఇలా ఎన్నో పిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి మనం ఇక్కడ నుంచి చూస్తే అన్ని క్యాథలిక్ చర్చెస్లో అన్ని స్టాచ్యూస్ ఇంకా శిల్వ మార్గం ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న చర్చ్ నుంచి పెద్ద చర్చ్ వరకు డెఫినెట్గా పిక్స్ ఆర్ స్టాచ్యూస్ ఉంటాయి శిల్వ మార్గంకి రిలేటెడ్. ఇంకా అన్ని వైపులుగా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. వెలుగు దేవరహస్యాలు, మహిమ దేవరహస్యములు, దుఃఖ దేవరహస్యములు, ఇలా అన్ని గుర్తులకు సంబంధించిన పిక్స్ కూడా ఉంటాయి. చూడండి మీకు చూపిస్తున్నాను. చూడండి మదర్ మేరీ బాలయేసుని ఎత్తుకున్నారు. ఇలా ఎన్నో స్టాచ్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం మదర్ మేరీని ఎందుకు పూజించాలంటే జీసస్ క్రాస్లో ఉన్నప్పుడు యోహాను గారికి ఇదిగో నీ తల్లి అంటూ జీసస్ మనకి మదర్ మేరీని ఇచ్చారు ఒక తల్లిగా. అందుకే మనం మదర్ మేరీని పూజించాలి. ఇది ఫ్రెండ్స్ అవర్ లేడీ ఆఫ్ హెల్త్ చర్చ్ యొక్క వ్లాగ్. మా ఛానల్లో ప్రతి ఒక్క క్యాథలిక్ చర్చెస్ని మీకు చూపిస్తాము. మీరు ఎప్పుడైనా ఈ చర్చ్కి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఖైరతాబాద్లో ఉంటుంది ఈ చర్చ్. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.